అసలు ఈ ప్రపంచంలో నీ వాళ్ళు ఎవరో నీకు తెలుసా? కోపం, అనుమానం నిన్ను ఏ విషయాన్ని అర్థం చేసుకోనివ్వవు. సరైన నిర్ణయం అస్సలు తీసుకోనివ్వవు. కాబట్టి ఈ రెండిటిని వదిలేసి చూడు. జీవితమే ఆనందమయమవుతుంది. గుర్తుపెట్టుకో, కోపం వచ్చి ఒక్క క్షణాన్ని నువ్వు అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాల నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. అర్థమైంది కదా? మన మనసేమి చెత్తబుట్ట కాదు. అందులో అడ్డమైన చెత్తను వేయకూడదు. మన మనసులో మనకు సంబంధం లేని మనుషులు, విషయాలు ఎంత తక్కువగా ఉంటే మనం అంత మనశ్శాంతిగా ఉంటాం. అర్థమైందా? తలరాతను ఎప్పుడూ కూడా అస్సలు నిందించకండి. ఒక్క కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తుంటాయి. అది నువ్వు నమ్మితేనే. అర్థమైందా? నీ గురించి శత్రువు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నీ బలహీనతలు అతడు గుర్తించినట్లు ఇంకెవ్వరూ కూడా గుర్తించలేరు అని నువ్వు తెలుసుకోగలగాలి. అప్పుడు మౌనంగా వింటేనే కదా అసలు నీ బలహీనతలేంటో, నీ బలమేంటో నీకు అర్థమయ్యేది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అద్దాల మేడలో ఉన్నవాళ్ళు అబద్ధం చెప్పినా నిజమే అంటారు. అదే పూరి గుడిసెలో ఉన్నవాళ్ళు నిజం చెప్పినా సరే అది అబద్ధమే అంటారు. అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. ఇప్పుడున్న ఈ సమాజం మనిషిని నమ్మదు. వాళ్ళ వెనక ఉన్న ఆస్తిని, డబ్బుని మాత్రమే నమ్ముతుంది. వాళ్ళు ఏది చెప్తే అదే నిజమంటుంది. కాస్త అలాంటి సమాజంలోంచి బయటకు వచ్చి చూడండి. అసలు ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఒక్కసారి తెలుసుకోండి. మీకే అర్థమవుతుంది. మంచి బంధువులు ఉంటే జీవితంలో భయం ఉండదు. మంచి స్నేహితులు ఉంటే అసలు జీవితం అంటేనే మీకు భయం ఉండదు. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మకండి. అసలు ఇతరులకు చెప్పకండి. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వలన కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి, మరియు చచ్చిపోతాయి కూడా. కాస్త జాగ్రత్తగా ఉండండి. నేను ఒక రహస్యం చెప్పనా? నాకు ఒంటరిగా ఉండడమే ఇష్టం. ఎందుకో తెలుసా? నకిలీ ప్రేమను నటించే మనుషుల మధ్య జీవించే కంటే ఒంటరిగా ఉండడమే ఎంతో మంచిది. మనసుకి కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోకండి. పొగుడుతున్న వారందరికీ పల్లకి మోయకండి. కావాలని నిందించే వాళ్ళు ఉంటారు, మీకు మంచి జరగాలని నిందించే వాళ్ళు ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడే వాళ్ళుంటారు, ప్రతీకారం కోసం కూడా పొగిడే వాళ్ళుంటారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రపంచంలో నువ్వు పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం గొప్ప. ముంచి బ్రతకడం గొప్ప కాదు, మంచిని పంచి బ్రతకడం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే నువ్వు గొప్పవాడు అవుతావు. అర్థమైందా? రోజులు చాలా మారాయి. ఒకరి కష్టం ఒకరు చెప్పుకొని సాయం చేసే రోజులు పోయి, ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చాయి. ఎంత విచిత్రమో కదా! ఏ పనిలో అయినా సరే ప్రయత్నం అనేది నీ ధర్మం, ఫలితం ఆ దైవ నిర్ణయం, పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. గుర్తుంచుకో. ఎప్పుడూ కూడా రూపాయి అయినా శాశ్వతం కాదు. మనసులో ఉండే ప్రేమాభిమానాలే శాశ్వతమని నువ్వు తెలుసుకో. తాను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నవ్వగలిగేవారు నాకు ఆదర్శం. తాను ఆపదలో ఉన్నప్పుడు కూడా ఇతరులకు సాయం చేయగలిగేవారే నాకు స్ఫూర్తి. అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి, రోల్ మోడల్గా తీసుకోవాలి. అర్థమైంది కదా? అదేంటో, నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే, అదే నచ్చకపోతే చిన్న తప్పు కూడా భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తారు. ఎంత విచిత్రమో కదా! నిజమే కదా? మనకి ఎవరైనా నచ్చితే వాళ్ళు తప్పు చేసినా దాన్ని మన్నించేస్తాము. అదే నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళు చిన్న తప్పు చేసినా సరే వాళ్ళ మీద మండిపడతాము, విసుక్కుంటాము. అది ఎందుకు అనేది అస్సలు అర్థం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అలానే జీవిస్తున్నారు కాబట్టి. నచ్చిన వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా సరే సరేలే అని చెప్పి వదిలేస్తాము. అదే నచ్చని వాళ్ళు చిన్నది ఊరిని అట్ట ఒక గిన్నె కింద పడేసినా సరే మండిపడతాము. దేహంపై ఉన్న దుస్తులు మాసిపోకుండా ఉండడం
దేహంలోనున్న మనసు బాధపడకుండా ఉండడం, ఇలాంటివి జరిగే పనులు అస్సలు కాదు. ఎలా అయితే దుస్తులను శుభ్రపరుస్తామో మనసును కూడా మళ్ళీ మెల్లమెల్లగా సరిదిద్దుకోవాలి. అప్పుడే జీవితం అనేది ఆనందమయంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆరోగ్యంగా ఉంటే శరీరం ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రేమ నిండిన గృహం. ఇవన్నీ కొందామంటే దొరికేవి కాదు. నువ్వు నీ సత్ప్రవర్తనలో సంపాదించుకోవలసినవి. అర్థమైంది కదా? కన్న తల్లికి చివరి దశలో అన్నం పెట్టడానికి ఆలోచించే వాళ్ళకి, తన చివరి దశలో వీధి కుక్కతో పోరాడేదానికి దొరికిన ఆహారాన్ని తినే పరిస్థితి వస్తుంది. అమ్మ అనే పదం ఎలా వచ్చిందో తెలియదు, కానీ ప్రేమ అనే పదం మాత్రం అమ్మ నుంచే వచ్చింది అని మీరు అస్సలు మరవకండి. గుర్తుంచుకోండి, నువ్వు చేసే ఎలాంటి సాయమైనా తప్పకుండా ఏదో ఒక రూపంలో నీకు తిరిగి వచ్చి చేరుతుంది. మారరు అని తెలిసి కూడా వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేసే కన్నా వాళ్ళతో ఎలా మసులుకోవాలో మనం నేర్చుకోవాలి, లేదా అక్కడితో అన్నీ వదిలేయాలి. అర్థమైందా? జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునే వాళ్ళే జీవితంలో సంతోషంగా ఉండగలరు. నువ్వే అంతా, నువ్వెంత? మొదటిది అవసరం ఉన్నప్పుడు చెప్పేది మొత్తం నువ్వే అని. ఇక రెండవది అవసరం తీరాక చెప్తుంది నువ్వెంత నాకు అని. నీ సాయం వారికి అవసరం అని నీకు అనిపించినప్పుడు, నిన్ను అడగకపోయినా నువ్వు సాయం చేయగలిగితే నిన్ను మించిన దైవం ఈ ప్రపంచంలోనే లేరు. అర్థమైందా? ఎవరో ఒకరు అడిగారు, ఈ ప్రపంచంలో నీ వాళ్ళు ఎవరు అని. అప్పుడు నవ్వుతూ అన్నాను, కాలం అని. అది సరిగ్గా ఉంటే అందరూ నా వాళ్లే కదా, లేకపోతే నాకు ఎవ్వరూ లేరు, నేను ఒక అనాథని. నిజమేనా? మనకు శత్రువులు పెరిగిపోతున్నారు అంటే మనం తప్పు చేస్తున్నామని కాదు, తప్పు చేసే వాళ్లకు అది తప్పు అని చెబుతున్నామని అర్థం. అప్పుడే శత్రువులు ఎక్కువైపోతారు. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించేవాడి కన్నా తన మనసును తాను జయించినవాడే నిజమైన వీరుడు. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు, కొందరు మాత్రమే చేయగలరు. ఇతరులను బాధ పెట్టేవాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితిలోనూ అసలు ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, బ్రతకడానికి జీవితాంతం ధైర్యం కావాలి. అసలు నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడమే. గ్యారెంటీ లేని జీవితానికి కోపం, అహంకారం, అసూయ ఇవన్నీ ఎందుకు? బ్రతికినన్ని రోజులు నలుగురితో కలిసి నవ్వుతూ సంతోషంగా బ్రతకాలి. పోయేటప్పుడు డబ్బు, హోదా ఇవి ఏవీ మనతో రావు. కేవలం మంచితనం మాత్రమే మనతో వస్తుంది. గుర్తుంచుకోండి, ఈ సాయంత్రం గంజికి కాసిన నూకలుంటే చాలు అని అనుకునేవాడు సంతృప్తి గల దరిద్రుడు. 3 తరాలకు సరిపడా సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించుకోవాలనుకునేవాడు సంతృప్తి లేని దరిద్రుడు. నిజమే కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.